నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఏకంగా ఆ పార్టీ కేడర్ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భవిష్యత్తులో ఇక సీఎం అయ్యే పరిస్థితి లేదు, జగన్ గారు పవన్ కళ్యాణ్ గారిని అట్లా అంటాం మాకు కూడా నచ్చట్లేదని చెప్పేసి సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇదే అంశం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా చర్చనీయాంశమైన చాలా దుమారం రేపుతా ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఫ్యూచర్కి ఎలాంటి నష్టం వాటిల్లో అవకాశం ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు కదండి. ప్రెస్ మీట్ చివరిలో వెళ్తా ఆయన ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. ఆయనకి కాపులంటే చులకన, అసలు లెక్కే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తనని ముఖ్యమంత్రి పదవి నుంచి దూరం చేశాడని మనసులో కసి, ఆవేదన, ఆక్రోశం అన్నీ ఉన్నాయి. వాటన్నిటిని ఆ మాట రూపంలో బయట పెట్టుకున్నాడు. ఓకే, అంటే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే నువ్వేంటి మరి? గొడ్డలికి కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అంతే అంటారా? అంతేగా. కోడికత్తికి 5 సంవత్సరాల నుంచి నడుస్తుంది కాబట్టి కోడికత్తికి ఎక్కువ. గొడ్డలి 2019కి ముందు మనకు తెలిసిందే, వివేకానంద రెడ్డి. కాబట్టి కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ. నీకు కాపులు అంటే మామూలు కాదండి. కాపు అంటే కాపు కాసేవాడు అని అర్థం. వాడు ఎంత దూరమైనా వెళ్తాడు తనను నమ్ముకున్నాడు అనుకుంటే. అవసరమైతే తను నష్టపోతాడు, తన ఆస్తులు ఇస్తాడు, తన డబ్బులు పంచుతాడు, తను నష్టపోతాడు. అందుకనే కాపులు అంటే కాపు కాసేవాడు అన్నారు. అంటే కొన్ని చోట్ల కాపులు అంటారు, కొన్ని చోట్ల బలిజీలు అంటారు, కొన్ని చోట్ల తూర్పు కాపులు అంటారు. ఏదన్నా కానీ అందరూ కలిపి ఒకటే కాపు. నువ్వు రాయలసీమలో బలిజీలు ఉన్నారుగా, ఏనాడైనా వాళ్ళకి నీ ఇంట్లో కుర్చీ వేసావా? వాళ్ళని ఏనాడైనా నువ్వు గౌరవించావా? మనకి రాజంపేట ఎంపీ సీటు మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రానికి ముందు నుంచి కూడా రాజంపేట నుంచి ఒక బలిజీలు మాత్రమే పోటీ చేస్తున్నారు ఎంపీ స్థానానికి. కానీ నువ్వు మిథున్ రెడ్డికి ఇచ్చావు. తన సామాజిక వర్గానికి, తన సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కాపుల్ని లాస్ట్ 5 yearsలో తడిగుడ్డతో గొంతులు కోసాడండి. ఎందుకని అంత విద్వేషం? మరి ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా వస్తుంది. ఎగ్జాంపుల్ కింద చెప్తాను మీకు. సాంప్రదాయబద్ధంగా రాజంపేట ఎంపీ సీటు బలిజీలకు ఇవ్వటం, వాళ్ళు గెలవటం వస్తుంది. పాలకొండ రాయుడు, లేకపోతే పోతురాజు పార్థసారథి 17 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారండి, మంత్రిగా ఉన్నారు. తర్వాత గునికొండ రామయ్య, పాలకొండ రాయుడు, ఇట్లా వీళ్ళందరూ, తర్వాత సాయి ప్రతాప్, అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కాదని నువ్వు మిథున్ రెడ్డికి ఇచ్చావంటేనే నీకున్న కులపిచ్చి అర్థమవుతుంది. నీకు బలిజీల మీద ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. నీకు కేవలం రెడ్లే కావాలి, బలిజీలు అవసరం లేదు. నువ్వు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవడానికి మాత్రం వాళ్ళు కావాలి. నీకు నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ నువ్వు వేయాలిగా. ఆ సీట్ ఇవ్వాలిగా. అక్కడ సీట్ ఇవ్వాల. మిథున్ రెడ్డికి ఎందుకు ఇచ్చాడు? డిస్టిలరీస్లో ఆ మద్యం కుంభకోణం జరిగింది మనకు తెలుసు కదా. ఆ మద్యం డబ్బులు మనకు చేరుస్తాడు కాబట్టి మనకు అట్లా ఉపయోగపడతాడని చెప్పేసి మిథున్ రెడ్డికి ఇచ్చాడు. బిహైండ్ హిస్టరీ అది. కాపుల మీద నిజంగా ప్రేమ ఉన్నాడు అయితే తెలుగుదేశం పార్టీ రిజర్వేషన్ మీద, కాపులకు సంబంధించి రిజర్వేషన్ మీద అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కేంద్రానికి పంపించినప్పుడు అక్కడ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు సపోర్ట్ ఇవ్వాలా. అక్కడ వాళ్ళు వెళ్ళి ఆ విషయాన్ని నరేంద్ర మోడీని అడగాలంటే భయపడ్డారు. ఎందుకంటే నరేంద్ర మోడీకి, అమిత్ షాకి కోపం వస్తే కనుక తన కేసులు బయటికి తీస్తారు, తను ఎక్కడ జైలుకి వెళ్ళాల్సి వస్తుందో అన్న ఉద్దేశంతో దొంగ రాజీనామాలు చేశారు, నాటకం ఆడారు. ఫేక్ రాజీనామాలు చేశారు, నాటకం ఆడారు. అట్లానే చంద్రబాబు నాయుడు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 3,000 కోట్ల రుణాలు ఇచ్చాడు. ఎంతో మంది కాపు యువత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇండస్ట్రీలు పెట్టారు. ఇట్లా చాలా మంది ఉన్నారు పైకి ఎదిగిన వాళ్ళు. మళ్ళీ తర్వాత మహిళలకి, కాపు మహిళలకి డ్వాక్రా కింద వాళ్ళకి ప్రత్యేకంగా రుణాలు మంజూరు చేశాడు. ఇన్ని రకాలుగా కాపులను ఆదుకున్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాపు నేస్తాం అని చెప్పేసి ఒకటి అనౌన్స్ చేశాడు. నేను అధికారంలోకి వస్తే కనుక 2,35,000 కాపు మహిళలకు సంవత్సరానికి 15,000 చొప్పున 75,000 ఇస్తానని చెప్పి ఆర్భాటంగా ప్రకటించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 1, 2, 3 వేళ్ల మీద లెక్క పెట్టగలిగేంత సంఖ్యలో మాత్రమే ఇచ్చాడండి ఆ 15,000. అయితే మీరు ఇందాక ఒక మాట రాజేష్ గారు, కాపులు వాళ్ళు కాపు కాసే వ్యక్తులు, మనిషిని నమ్మితే ఆ వ్యక్తుల కోసం తమ సర్వస్వాన్ని ఇచ్చేటువంటి ఒక ఉన్నతమైనటువంటి మనస్తత్వం చెప్పారు. అది ప్రాక్టికల్గా మనం గతంలో చూసుకుంటే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సీఎం అయ్యారు. ఆయన సీఎం కాకముందు రైతుల అభ్యున్నతి కోసం, వాళ్ళ నష్టాల్లో కౌలు రైతుల కోసం ఆయన 30 కోట్లు వెచ్చించి తన రెక్కల కష్టం ఒక్కొక్క రైతుకి
రూపాయల చొప్పున పంచారు రాష్ట్రంలో కౌలు రైతులందరికీ కూడా. కానీ అలాంటి వ్యక్తిని ఇంత ద్వేషభావంతో ఆయన ఉచ్చరించడం, అలాగే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని పేరు పెట్టి పిలిచిన సందర్భంలో తక్కువ. ఒక్కసారి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత అతి కష్టంగా అప్రిషియేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కానీ ఇక ఎప్పుడు కూడా దత్తపుత్రుడు, లేకపోతే మొన్న మాట్లాడినప్పుడు కూడా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్న రోజు కూడా ఆ మనిషి అని చెప్పి ముఖమంతా వికారం చేసుకొని ఒక ద్వేషభావంతో ఆ మనిషి అనడం, అంటే ఆయన కులాన్ని బట్టి ద్వేషిస్తున్నారా, లేకపోతే వ్యక్తిత్వంగా ఎలాంటి ద్వేషం ఏమైనా ఉందా? కులం అండి, కులమే మెయిన్ కులం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గం. వీళ్ళిద్దరూ కలిసి తర్వాత పవన్ కళ్యాణ్ కేంద్రం దగ్గరికి వెళ్ళి బీజేపీతో మాట్లాడి మొత్తం వీళ్ళ ముగ్గురు కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చారు. ఓకే, కూటమి అనేది కాకపోతే నేనే సీఎం అయ్యండి మళ్ళా అనే ఉద్దేశమా? ఎందుకంటే ఆల్రెడీ అన్ని నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు. ఓహో. ఆ దొంగ ఓట్లు వేసినా కూడా 60% ఓట్లు కూటమికి వచ్చినాయి అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోండి మీరు. కేవలం 11 సీట్లు ఇచ్చారు. అస్సలుగా అతనికి కాపులంటే ఏమాత్రం పడదు. చెప్పాను కదా మీకు, తడిగుట్టతో గొంతులు వస్తాడని చెప్పేసి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తిరుపతిలో బస్ చేస్తే హోటల్ మీద దాడి చేయించింది ఎవరండి? రెడ్లు కాదా? నువ్వే, నీ మనుషులే దాడి చేశారు హోటల్ మీద. అందరు రెడ్లు కాదు, రెడ్లలో చాలా అంటే అంటారు. అంటే మెయిన్ ఏంటంటే అతను ఎవరు రెడ్డి, అతనికి పడదు, అక్కడ గెలవకూడదు, బలిజులు తమ అధికారానికి అడ్డం వస్తున్నారు. ఇతను ఒక పాలిగాడు, జగన్మోహన్ రెడ్డి పాలిగాడు. రాయలసీమలో ఫ్యాక్షన్ సంస్కృతి ఉన్న గ్రామానికి చెందినవాడు. ఓకే, అంటే వాళ్ళు బలిజ కావచ్చు, ఇతరత్ర ఏ కులాలైనా కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, కేవలం రెడ్డి మాత్రమే అధికారం చెలాయించాలి. రెడ్డికి వాళ్ళంతా ఊడిగించేయాలి. అంటే పాలెగాడి వ్యక్తిత్వం ఎట్లా ఉంటుందో బ్రీఫ్ గా 2 మాటలు చెప్పగలరా? పాలెగాడి యొక్క నైజం ఏంటి? పాలెగాడి నైజం సింపుల్ గా అతను 5 సంవత్సరాల్లో కూడా చూపించాడండి. పాలెగాడు ఏం చేస్తాడంటే ఆ ఊరిలో ఇతను పాలిగాడు, ఆ ఊర్లో ఉన్న జనాలందరినీ తను ఉపయోగించుకుంటాడు. తనకి ఏ పని కావాలన్నా, అంటే చివరికి ఎవరన్నా చంపాలన్నా కూడా వాళ్ళే, ఏ పని చేయాలన్నా అన్నిటికీ ఉపయోగించుకుంటాడు. వాళ్ళకి ఏదన్నా అవసరమైతే 10 వరకు ఇస్తాడు. ఇంట్లో తినడానికి గింజలు ఇస్తాడు, కూరగాయలు ఇట్లా అన్నీ ఇస్తాడు, అవసరమైన ఇచ్చి అంతవరకే ఉంటాడు. అంటే వాళ్ళు ఆర్థికంగా ఎదగకూడదు, ఆర్థికంగా ఎదగటానికి అసలు ఏమాత్రం అవకాశం ఉండదు. వాళ్ళు ఆర్థికంగా ఎదిగితే ఇతనికి దెబ్బ, ఇతని అధికారానికి దెబ్బ. ఒకవేళ ఇతను ఎదిరించి ఎవరన్నా గనక అలా చేస్తే గనక తెల్లారి పొరపాటున వాళ్ళకి ఏదైనా చిన్ని తోటలు ఉంటే నరికేస్తారు, లేదంటే గనక స్వయంగా మనిషిని నరికేసి శవమైతే వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తునిలో మళ్ళీ ఇంకో సంఘటన ఉంది. తునిలో రైలు దగ్ధమైంది కదా. అవును, ముద్రగడ పద్మనాభం ఎవరు చేయించారనేది మనకు స్పష్టంగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనే పేరు మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. పద్మనాభ రెడ్డి గారిని ప్రోత్సహించింది ఆయన అంటారా? అందులో నో డౌట్. ఆయన రెడ్డిగా కూడా అంత చేసే అంత ధైర్యం సాహసం అతనికి ఎక్కడది? వెనకమాల ఉండి మొత్తం అంతా నడిపించింది జగన్ అయితే. కానీ ఆ కేసులో పాపం ఇరుక్కుంది ఎవరండి? కాపు యువకులు. ఈ రోజు కేసులు ఇరుక్కొని వాళ్ళ నాన్న ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళని అట్లా అష్టదిగ్బంధం చేసి తనకే సపోర్ట్ చేసే విధంగా ఒక క్వార్టర్ని ఏర్పాటు చేసుకున్నట్టే కదా. 2022 అక్టోబర్ 30వ తేదీన రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాపు సామాజిక వర్గ నేతలు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా సమావేశం పెట్టేసి ఆహా ఓహో జగన్ ఇది మన కాపులకి అది చేశాడు ఇది చేశాడని చెప్పేసి బ్రహ్మాండంగా పొగిడారు. కాపులకి అతను ఏం చేశాడండి? మహా అయితే కన్నబాబు, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, వీళ్ళని కూడా ఎందుకంటే తన స్వలాభం కోసం ఉపయోగించుకోవడానికి మాత్రమే, అంతేగాని నిజంగా కాపుల మీద ప్రేమ ఉంది కాదు. కాపుల మీద ప్రేమ ఉన్నవాడివైతే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాపుల్లో ఉన్న స్టూడెంట్స్ విదేశాల్లో చదువుకోవడానికి ఆర్థిక సహకారం అందించాడు చంద్రబాబు ప్రభుత్వం తరఫున, విదేశీ విద్య ద్వారా వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి. మరి నువ్వెందుకు అది ఎత్తేసావు? 10 మంది రెడ్డి పిల్లలకి ఇచ్చాడండి. అది తనకు సంబంధించిన వాళ్ళు, తన దగ్గరకు వచ్చిన వాళ్ళు. అసలు తన దగ్గరికి ఎవరు వెళ్ళగలుగుతారు? తన దగ్గరికి వెళ్ళగలిగేది సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే. ఆ సజ్జల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఆ 10 మంది మొత్తం 5 సంవత్సరాల్లో ఒక 50 మంది నుండి పంపించాడు విదేశీ విద్యకి. ఎవరు? నాయస్టీలు, దళితులు, అది ఇది అన్నీ అంటాడు. చెప్తాడంటే అన్నీ చెప్తాడు. కాపులు అన్నాడు, కాపులు నేను మించింది లేదన్నాడు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, దానికి ముందు కూడా కుటిల వ్యూహాలు పన్నాడు. ఇప్పుడు కృష్ణా గుంటూరు పట్టభద్రులు దానికి అక్కడ 2 ప్రధాన సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడతానికి ట్రై చేశాడు. ఈస్ట్ వెస్ట్ అక్కడ పెడతానికి ట్రై చేశాడు. ఇవన్నీ పారలేదు. ఎందుకంటే వాళ్ళంతా పట్టభద్రులు. ఏం జరుగుతుంది ఏంటనేది వాళ్ళు విశ్లేషించుకోగల సామర్థ్యం ఉంది. అందుకని చెప్పేసి తెలుగుదేశం కూటమికి ఓట్లు వేసేసారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ఇంటెన్షన్ కాపు సోదరులకి ఇప్పటికే అవగతం అయిందంటారా? బ్రహ్మాండంగా అవగతమైంది కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన దారిలో నడిచారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో అదే వాళ్ళు చేశారు. అంతేకాదు ఫస్ట్ వాళ్ళు కోరుకుంది ఏంటంటే
ప్రజెంట్ మన పవన్ కళ్యాణ్ మన కులం అనే దానికన్నా కూడా రాష్ట్రం అధోగతి పాలైంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు. ఎట్లాగో పనిలో పనిగా పవన్ కళ్యాణ్ మన సామాజిక వర్గం, 2 ప్లస్ పాయింట్సే కాబట్టి కుమ్మేశారు ఓట్లు మొత్తం. అయితే రీసెంట్గా ఆ పార్టీకి సంబంధించిన కీలక మహిళా నేత రాయపాటి అరుణ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో నేను చూశాను. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని ఇంత అనుచితంగా వ్యాఖ్యలు చేయడం, తక్కువ చులకన భావన చూడడం అని చెప్పేసి జర్నలిస్ట్ అడిగిన ఆ ప్రశ్నకి సమాధానంగా ఒక అద్భుతమైనటువంటి కౌంటర్ ఇచ్చారండి. ఏమంటదంటే చాలా చక్కగా మాట్లాడారు. తన మీనింగ్ చెప్తాను నేను. చెప్పండి. వాళ్ళ నాన్నగారు వైఎస్ఆర్ అంటే పేరుకు ముందు పేరుకి వెనక వైఎస్ఆర్ పేరు పెట్టుకుంటావు, మీ నాన్న చనిపోయారు కాబట్టి ఆయన సింపతి కొట్టేయడానికి. అలాగే బాబాయిని గొడ్డలు పెట్టి వేసేసి ఆ విధంగా రాజకీయాల లబ్ధి కోసం సొంత బాబాయిని వేసేసావు నువ్వు అసలు వైఎస్ఆర్ పేరు అవి లేకుండా నీకు సింగిల్గా అసలు ఇండివిజువల్గా నువ్వేంటి అని ఒక వ్యాఖ్య చేశారండి. ఆ పదం ఏంటంటే అసలు నువ్వెవడో తెలియదు, నిన్ను చూసి పెంట మీద ఈగ కూడా లేవదు, అసలు నువ్వెవడవి, అసలు అంత సేవా కార్యక్రమాలు చేసే మా అధినేత, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసే అంత స్థాయిని ఇది కాదంటూ ఒక రకంగా చాలా హార్డ్ కౌంటర్ ఇచ్చిందని చెప్పొచ్చు. సో నిజంగానే ఆవిడ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇండివిజువల్ స్ట్రెంగ్త్ ఏముంది అంటే ఒక సీఎం కొడుకు గోల్డ్ స్పూన్తో పెరిగింది అనుకోవచ్చు. ఆయన ఇండివిజువల్ క్యాపబిలిటీ ఏముంది అంటే ప్రజలకు ఏమైనా సేవ చేశాడా? రీసెంట్గా ఒక విశ్లేషకులు కూడా చెప్పారు ఆయన కనీసం పిల్లికి భిక్షం కూడా బెటర్ అంటారే ఆ టైపులో ఎండాకాలం సమ్మర్లో కనీసం చలివేంద్ర కుండల్లో చన్నీళ్ళు పెట్టి చలివేంద్రాలు పెడతారు కదా, అట్లా కూడా ఒక్క పైసా రూపాయి తీసి కూడా ప్రజలకు సేవ చేసేటువంటి తత్వం కాదు, ఇన్ని లక్షల కోట్లు సంపాదించినప్పటికి కూడా. సో సొంత స్ట్రాటజీ ఇప్పుడు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళ అన్నగారి చరిష్మాతోనే వచ్చినప్పటికీ ఆయన టాలెంట్ నిరూపించుకుంటూ ఆయన రెక్కల కష్టం సంపాదించుకొని ప్రజలకి పబ్లిక్కి సేవ చేశారు. డబ్బులు ఇందాక చెప్పుకున్నట్టుగా కౌలు రైతులకు డబ్బులు పంచడం కానీ అలాంటి వ్యక్తిని 21 స్థానాలు పోటీ చేస్తే 21 మంది గెలిచారు. అలాంటి ఇమేజ్ కలిగినటువంటి ఒక సినిమా యాక్టర్, మెగా ఫ్యామిలీలో ఒక కీలకమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని అట్లా ఆయన అనుచితంగా మాట్లాడడానికి అహంకారమే కారణం అనుకోవచ్చు మనం. అది స్పష్టంగా అర్థమవుతుందిగా. ఎప్పుడైతే మనిషి తన అహంకారాన్ని తగ్గించుకుంటాడో లేదంటే తన అహంకారాన్ని మానుకుంటాడో అప్పుడు మాత్రమే అతనికి అభివృద్ధి అనేది జీవితంలో సాధ్యం అవుతుంది. అట్లా లేకుండా ఇష్టారాజ్యంగా పవన్ కళ్యాణ్ అంటేనే ముఖం అసహ్యంగా పెడతాం, లేకపోతే అసలు ఏదో మనకి అతను ఏదో అంటే మన దగ్గర ఏదో ఒక అంటరాని ఉన్నాడు, ఇప్పుడు అంటరాని వాడు మన కాళ్ళ దగ్గర ఉండి పడేవాడు అన్న రీతిలో లేకపోతే ఎట్లా వ్యవహరించడం, ఇవన్నీ ఏంటంటే వాళ్ళని అవమానపరచడానికి కదండి కాపుల్ని. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉన్నాడు అయితే 5% రిజర్వేషన్ ఎందుకు అమలు చేయాల? దాన్ని రద్దు చేశాడు. 2019లో అధికారంలోకి రాగానే 5% రిజర్వేషన్ రద్దు చేశాడు. నువ్వు నిజంగా ఇవ్వాలి కదా. నేను చెప్పాను తడిగుడ్డతో గొంతులు కోసాడు కాపులకి. అంటే ఒక రకంగా ఉన్న రిజర్వేషన్ 5% రిజర్వేషన్ రద్దు చేశాడంటే ఆ కులం మీద, ఆ సామాజిక వర్గం మీద విషయం కట్టడమే కదా, మామూలు విషయం కాదు. ఇంకా దారుణంగా ఇంకా ఎన్నో చాలా దారుణాలు ఉన్నాయండి. మనకి అవన్నీ చెప్పుకుంటే బట్టి వాస్తవానికి టైం కూడా సరిపోదు. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద ఒకటి చెప్తాను. మామూలుగా పవన్ కళ్యాణ్ తన సినిమా పారితోషికంలో వచ్చిన డబ్బుని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున పరిహారం ఇచ్చుకుంటా వెళ్ళాడు. అక్కడ అతను కులం చూశాడా? కులం చూడలేదుగా. ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి వెళ్ళి పర్లేదమ్మా ఈ ₹1,00,000 మీరు ఉంచండి, నేను అధికారంలోకి వస్తే కనుక నేను ఇంకా చేయవలసింది చేస్తానని చెప్పేసి చెప్పాడు. నువ్వు అధికారంలో ఉన్నావుగా, నువ్వేం చేసావు? ఏమీ చేయలే, చూస్తా ఊరుకున్నావు. కానీ అదే అధికారంలో ఉన్న విదేశీ విద్యకు సంబంధించి విద్యార్థుల్ని చదువుకోవటానికి పంపించాలి అంటే రెడ్డిని పంపించావు. నీ దగ్గరకు వచ్చిన కొంతమంది రెడ్డిల్ని. మరి ఇది ఎక్కడ న్యాయం? ఎందుకు నీకు అంత కులపిచ్చి? అమ్మ పుట్టిల్లు మేనమామకి ఎరుక అని చెప్పేసి ఒక సామెత ఉంది. అట్లా నువ్వు మీ పార్టీలో ఉన్న అంబటి రాంబాబు, కన్నబాబు, దాడి చిట్రాజా లాంటి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కూడా కాపులకి స్పష్టంగా అర్థమైంది. నువ్వు కాపులకి పూర్తి వ్యతిరేకివి. కాపులకి నువ్వు 5 సంవత్సరాలు దారుణమైన అన్యాయం చేశావు. 3,000 కోట్ల రుణాలు చంద్రబాబు ఇస్తే నువ్వు రూపాయి కూడా ఇవ్వలేదు. అదీగాక కొంతమంది మామూలుగా పెట్టుబడి పెడతానికి వస్తారు కదండి, వాళ్ళలో కాపు సమాజ్ వర్గం చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఎల్లగొట్టాడండి. వాళ్ళని కూడా ఎల్లగొట్టేశాడు. ఇట్లాంటి అసలు ఎన్ని సంఘటనలు ఉన్నాయని చెప్పుకుంటా పోతే అతను కేవలం ఒకటే, కాపులు అనేది తనకు ఓటు బ్యాంక్గా ఉపయోగపడాలి అంటే వాళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి 4 కాపు నేతలను దగ్గరికి చేరదీసి వాళ్ళకి 4 పదవులు ఇచ్చి మీ కాపులకు అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పేసి ప్రచారం చేయించుకుంటాడు. ఆ ప్రచారంలో భాగంగానే మీకు చెప్పాను 2022లో మీటింగ్ పెట్టి పెద్ద సన్మానం చేసి అది ఇది హంగామా చేశారు కాపులకి. అసలుకి కాపులంటే కాపు కాసేవాడు అని చెప్పేసి అన్నా కదా, ఆ కాపులకి జగన్ కాపు కాస్తున్నాడంట.
ఏది రిజర్వేషన్ రద్దు చేయటం, తుని రైలు దగ్ధంలో కాపు యువత మీద కేసులు, చిరంజీవి తిరుపతిలో హోటల్ మీద దాడి చేయటం, ఇలాంటివన్నీ అనమాట ఆయన చేసేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు అనడానికి ఒక రీసెంట్గా మనకి విజయవాడలో ఒక భారీ ఫ్లడ్ వచ్చింది. మళ్ళా వచ్చినప్పుడు ₹1,00,00,000 విరాళం ప్రకటించారు అఫీషియల్గా మీడియా వేదిక. ఇప్పటికైనా ఆ ₹1,00,00,000 ఇచ్చారా? ఇవ్వలేదుగా, ఇవ్వలేదు. అవన్నీ ఏంటంటే ప్రకటనల వరకు వాళ్ళకున్న సాక్షి పేపరు, సాక్షి పత్రికలో ప్రకటించుకోవడానికి అంతవరకు మాత్రమే ఆ ప్రకటనలో. అతను వినుకొండలో పార్టీ కార్యకర్త, వినుకొండ పక్కనే ఒక ఊరండి, పార్టీ కార్యకర్త ఏదో మామూలుగా తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారని చెప్పేసి దుష్ప్రచారం చేస్తే దాన్ని రాజకీయం చేయడం కోసం 2 తాడేపల్లి నుంచి అక్కడికి పోవాలంటే దాదాపుగా ఒక 2.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. అట్లా కాకుండా అదేదో రాజకీయ ప్రదర్శనలాగా బల సమీకరణ చేసుకుంటూ గుంటూరు నుంచి చిలకలూరుపేట వెళ్ళి, చిలకలూరుపేట నుంచి నరసరావుపేట వెళ్ళి మొత్తం అట్లా చుట్టూ ముక్కేదంటే మామూలుగా ఇట్లా చూపిస్తాం, ఇట్లా చుట్టూ ఇట్లా తిరిగి వెళ్ళాడు. తిరిగి వెళ్ళి అక్కడ అతనికి ఆ కుటుంబానికి ₹1,00,000 అక్కడే అనౌన్స్ చేశాడు. ₹1,00,000 ₹1,00,000 అనౌన్స్ చేశాడు. ఇది చూడండి, అనౌన్స్ చేసాడు, సరే అది బాగానే ఉంది, కానీ పక్కన వాళ్ళకి చెప్పాడు మళ్ళీ అది ₹1,00,000 చూసి వాళ్ళకి ఇవ్వండి అని. దీన్ని బట్టి మీరు జగన్ మనస్తత్వం ఏంటనే అర్థం చేసుకోండి. రాజేష్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం పట్ల అంటే కాపు సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా నిందించినట్టుగా ఇప్పుడు ఆ సామాజిక వర్గం భావిస్తుంది. ఇక భవిష్యత్తులో సీఎం అవ్వకుండా స్వయంకృత అపరాధం అంటారే, తనకున్నటువంటి కొద్ది గొప్ప ఆదరణ కూడా కాలదనుకున్నట్టుగా కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. మెయిన్ కార్యకర్తలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇక సీఎం భవిష్యత్తులో అవ్వలేడు, కాపు కులం మీద ఇంత ద్వేషాన్ని విరజిమ్ముతున్నాడు అని చెప్పేసి కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళు భయపడ్డట్టుగా ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి కాపు కులాన్ని పూర్తిగా దూరం చేసుకున్న నేపథ్యంలో వాళ్ళ అధినాయకుడిగా అటు కులపరంగా కావచ్చు, ఆయన సేవా కార్యక్రమాల పరంగా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని గుండెలో పెట్టుకుంటారు ఆ సామాజిక వర్గం. ఆయన్ని ఇంత అవమానకరంగా తిట్టినందుకు వాళ్ళను కూడా తమ కుటుంబ సభ్యులు తిట్టినట్టుగానే, వాళ్ళని తిట్టినట్టుగానే ఫీల్ అవుతున్నారు. సో ఒక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఓకేనండి, మీరు చెప్పింది. కాపుల్లో మొన్న 2024 ఎన్నికల్లో 80 to 85% కాపులు కూటమికి ఓట్లు వేశారు. జగన్ మీద అభిమానంతోనో, మన జగన్ అన్న ఉన్నాడు, లేకపోతే లోకల్గా ఉన్న స్థానికంగా ఉన్న కాపు నాయకుల మీద అభిమానంతో ఏదన్నా కానీ కొంతమంది అట్లా ఉన్నారు. అయితే వాళ్ళంతా అంటే ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నట్టు లెక్క. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసి మొహం చేదరించుకోవటం, నువ్వు కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటాం, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత వాళ్ళు కూడా చీకొడుతున్నారు. సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలోనే వాళ్ళు దారుణంగా విమర్శిస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డిని. ఆ సోషల్ మీడియా నీ చేతిలోనే ఉందిగా, మరి నీ చేతిలోనే ఉన్నప్పుడు నీ పార్టీలో ఉన్న కార్యకర్తలే నీ మాట వినకుండా నీ మీద విమర్శిస్తూ నీకు వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారు అంటే దానికి అర్థం ఏంటి? పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కాపులు మొత్తం అని చెప్పేసి క్లియర్గా స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. దీంతో నువ్వు అన్నావు, అయితే ఒక్కసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి జీవిత కాలంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకుండా చేశాడు. ఎప్పటికీ అవ్వలేడు. ఎందుకంటే తెలుగు ప్రజలు చాలా తెలియగలవాళ్ళు. ఎందుకంటే ఏదన్నా అడిగితే వాళ్ళు ఇస్తారు, సాయం చేసే గుణం ఉంది. ఇతను ఏం చేశాడంటే, ఒక్కసారి నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అన్నారు, ఇచ్చారు. కానీ అదే రోజు ఆయన 2 సార్లు 3 సార్లు అడుగుంటే కనుక ఇచ్చేవాళ్ళు. కానీ ఒక్కసారి అన్నారు కాబట్టి ఒక్కసారికి ఇచ్చేసి సరిపెట్టేశారు. ఇంకా జీవితంలో ఎప్పటికీ అవడండి. అయితే మీరు అన్న పాయింట్ అన్నాక నాకు గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్య చేసిన తర్వాత జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యావు అన్నాడు. ఆయనకి ఎంతో భవిష్యత్తు ఉంది. నెక్స్ట్ కూడా మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అవ్వచ్చు, మళ్ళీ మంత్రి అవ్వచ్చు, ఇంకా కేంద్రంలో కూడా కీలక రోల్ పోషించవచ్చు పవన్ కళ్యాణ్ గారు. అంటే జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యావని ఆయన జీవిత పరిధిని అంతవరకు ఆపేయడం, అసలు ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి మనం? అక్కడ మాట్లాడే తీరు చూడండి. అంటే మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా ఒక స్పష్టత, ఒక అర్థత ఉండాలి. అతను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు అని చెప్పేసి మాట్లాడాలి. అట్లా కాకుండా జీవితంలో అయ్యావు అంటే జీవితంలో ఇదే లాస్ట్ సార్ అన్నట్లు. అదే ఆయనకి ఏమన్నా ప్రాణహాని తలపెట్టాలని ఏమన్నా ప్లానింగ్ ఉందా అనేది కొంతమంది అభిప్రాయం. అట్లాంటిది ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఏదన్నా కొంచెం ఇంగ్లీషు అంటే సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడతారండి. అది మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ చూసారా ఇదని చెప్పేసి ఎగతాళి చేస్తాడు ఇతను మరి తెలుగు ఏది ఇది మాట్లాడింది జీవితంలో ఎక్స్పర్ట్ లా కనీసం నీ మాతృభాషలో మాట్లాడాలిగా. ఒకసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యావు అని మాట్లాడాలి. అది కాకుండా నువ్వు జీవితంలో అయ్యావు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడి కాపుల్ని తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఏది రాదు. అతనికి వచ్చిన భాషల్లో ఒకటే, అంతే, అదొకటే అతనికి వచ్చిన భాష. అంటే ఏంటి మీరు అర్థం చేసుకోండి. ప్రజలు కూడా తెలియగల వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఒకటండి,
కాపు సామాజిక వర్గాన్ని, ఎందుకంటే మొన్న తనకు అధికారం దూరం అవటంలో కాపు సామాజిక వర్గం బాగా చురుకైన పాత్ర పోషించింది, వాళ్ళే మెయిన్ కారణం అనే ఇదిలో ఉన్నాడు. అతని మనస్తత్వాన్ని విశ్లేషిస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళ మీద ఒక కసి, పగ, ఆక్రోశం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాటిని ఏదో ఒక రూపంలో బదులు తీర్చుకోవాలి, వాళ్ళ మీద మనం పైచేయి సాధించాలి, వాళ్ళని అణగదొక్కాలి అనే ఒక తీవ్రమైన ప్రతీకార జ్వాల అతని మనసులో రగిలిపోతూ ఉంటుంది. కానీ అతను ఎంతమంది ఏం చేయగలడు? ఫ్యూచర్లో సక్సీడ్ అవ్వలేడు అంటారు. ఇక లేదు, అయిపోయింది అవకాశం అనేది, సమస్య లేదు. ఎందుకంటే రాష్ట్రం కరెక్ట్గా బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉండకూడదు. ఎందుకంటే అసలు ఉండకూడదు. ఇంకా ఒకప్పుడు ఉండేదంట అనుకోవడం ఇంకా ఫ్యూచర్లో ప్రజలు. వైఎస్ఆర్ పార్టీ అనేది ఉండేది, జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు సీఎం చేశాడు, చరిత్ర పుటల్లో ఒక మచ్చగా మిగిలిపోయిన పార్టీగానే ఉంటుంది. కానీ ఫ్యూచర్లో బ్రైట్నెస్ కానీ ఇక ఫ్యూచర్ అనేది లేదు ఆ పార్టీకి అంటారు. పిల్లలకి ఎప్పుడన్నా పాఠాల్లో ఒక 20 ఏళ్ళ తర్వాత చెప్తారు, 2019, 2024 మధ్య ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేశాడు, రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు, అమరావతిని నాశనం చేశాడు. తర్వాత చంద్రబాబు నాయుడు అని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యి అన్ని సామాజిక వర్గాలను దరిచేర్చుకొని అందరికీ న్యాయం చేస్తూ అమరావతిని అద్భుతంగా నిర్మించాడు. భవిష్యత్తులో అది హైదరాబాద్ అంత నగరంలాగా అవ్వబోతుంది అని చెప్పేసి పాఠ్యాంశాల్లో పిల్లలు చదువుకుంటారు. ఓన్లండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గానైనా ఉపయోగపడ్డాడు. ఎనీవే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.